హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మాత్రం మనము 'పెద్ది' మూవీ యొక్క రివ్యూను అయితే తెలుసుకుందాం. ఇప్పుడే ప్రీమియర్ షో చూడడం అయితే జరిగింది. అయితే 'పెద్ది' మూవీ అనేది మనకు రంగస్థలం కంటే చాలా ఫేమస్ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా మన రామ్ చరణ్ గారి జీవితంలో అంటే వాళ్ళ కెరీర్‌లో మాత్రం మంచి మైలురాయినైతే ఆహ్, కూడగట్టుకునే అయితే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. అయితే ఈ మూవీలో ఉండే ప్లస్‌లేంటి, మైనస్‌లేంటి ఇప్పుడైతే క్లియర్‌గా మాట్లాడుకుందాం. అయితే 'పెద్ది' మూవీ ట్రైలర్ అయితే అందరూ చూసే ఉంటారు. అయితే దాంట్లో వచ్చేసి మనకు రామ్ చరణ్ 3 రోల్స్ మనకు ప్లే చేసినట్టయితే మనకు ట్రైలర్‌లో గాని, టీజర్‌లో గాని చెప్పడం అయితే జరిగింది. చూడడం అయితే జరిగింది. అందులో వచ్చేసి మనకు ఒకటొచ్చేసి రన్నర్‌గా, రెండోదొచ్చేసి విలేజ్ బ్యా మన ఏది క్రికెటర్‌గా, ఇంకోటొచ్చేసి రెజ్లర్‌గా అయితే చేయడం అయితే జరిగింది. అయితే ఈ 3 క్యారెక్టర్‌లో నాకు బాగా నచ్చింది మాత్రము ఈ యొక్క విలేజ్ క్రికెటర్ అయితే మంది కోసము అంటే జనాల కోసం తన యొక్క ఆటనాడి ఒక ట్విస్ట్ అయితే ఉంటది. అక్కడ ట్విస్ట్ ఏంటంటే ఊర్లో ఒక పెద్ద దాన్ని గెలుచుకోవడం అయితే ఉంటది. అది నేను ఇప్పుడే రివీల్ చేయను. అదొక మిస్టరీగానే ఉంటది. అయితే దాంట్లో వచ్చేసి మనకు రెజ్లర్‌ది సెకండ్ మనకు నచ్చిన ఒక క్యారెక్టరు. ఈ విధంగా దానికొక ఇంకో ప్లస్ పాయింట్ ఏందంటే, అదే ఇక్కడొచ్చిన 'రామ్ చరణ్' యాక్టింగ్ అనేది మన రంగస్థలం లాగానే యాక్టింగ్ అయితే బాగా చేయడం అయితే జరిగింది. ఇంకో ప్లస్ పాయింట్ ఏందంటే, ఏఆర్ రెహమాన్ గారి బాణీలైతే ఎక్కడ ఎమోషన్ ఉండాలో, ఎక్కడ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే కొంచెం కూడా తగ్గకుండా మన ఏఆర్ రెహమాన్ గారైతే తెలుసు కదా! ఏఆర్ రెహమాన్ గారంటే టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్. చాలా బాగా కొట్టడం అయితే జరిగింది. అదేవిధంగా తను ఎక్కడైతే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అనేది ఎక్కువ తక్కువ ఉండాలో ఆ విధంగా ఎమోషనల్‌గా ఉన్న చోటనైతే ఘోరంగా ఎమోషనల్ అయితే అవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా హీరోయిన్ విషయానికొచ్చినట్టయితే మనకు జాహ్నవి కపూర్ అయితే ఓకే. జాహ్నవి కపూర్ అంటే మంచి అందాల ఆరబోస్తది. అదేవిధంగా మంచి గ్లామర్ ఉన్న హీరోయిన్, మంచి పేరున్న హీరోయిన్, ట్రెండింగ్ హీరోయిన్. ఈ విధంగా కొన్ని ప్లస్‌లయితే ఉన్నాయి. అయితే మైనస్‌లు కూడా కొన్ని ఆహ్, ఉన్నాయి. కాకుంటే అన్నిటిని అధిగమించి ఈ ఈ యొక్క మూవీలో మన రామ్ చరణ్ గారి యొక్క ఏంటంటే యాక్టింగ్ అయితే చాలా బాగా ఉంటుంది. రసవత్తరంగా ఉంటుంది. అదేవిధంగా ఆహ్, ఏమంటారంటే మన ఒక ఫుల్ భోజనంగా ఉంటుంది మూవీ. మీరు కూడా చూసి కామెంట్ చేయండి. అదేవిధంగా పోతూ పోతూ నా ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్నాడు. జై హింద్.